హాయ్! హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు వాయిస్ ఓవర్ ఛానల్ రన్ చేయాలని ఆలోచిస్తున్నారా? ఒకవేళ స్టార్ట్ చేసి వీడియో సక్సెస్ అవ్వడం లేదని బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వీడియో ఫుల్ వరకు చూసేయండి. మనం ఎప్పుడైనా సరే వాయిస్ ఓవర్ ఛానల్ ఎందుకు ఎంచుకుంటాము? మనకి ఫేస్ చూపించే ఫెసిలిటీస్ ఇంట్లో పర్మిషన్ లేకపోవడమో, లేదంటే మన ఫేస్ కెమెరా ముందు చూపించే ధైర్యం చేయకపోవడమో, ఇలాంటి వాటి వల్ల మనం ఫేస్‌లెస్ ఛానెల్స్ అనేవి ఎంచుకుంటామనమాట. సో, అలా ఎంచుకున్నప్పుడు కొన్ని నియమాలైతే పాటించాల్సి ఉంటుంది. ఆ నియమాలేంటంటే, మన వాయిస్ ఓవర్ అనేది చాలా క్లారిటీ అండ్ నీట్‌గా ఉండాలి. మనం ఏం మాట్లాడుతున్నామో ఇతరులు ఈజీగా అర్థం చేసుకునే విధంగా ఉండాలి. ప్లస్ దాంతో పాటు మనం కొన్ని ఇమేజెస్‌ని యూజ్ చేస్తూ ఉంటాం కదా! ఆ ఇమేజెస్ అన్నీ కూడా కాపీరైట్ ఫ్రీ ఉండేలా చూసుకోవాలి. ఒకే ఫోటోని వీడియో అంతా ల్యాగ్ చేసేసి వీడియో చేస్తే దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. మానిటైజేషన్ కూడా అవ్వదు. అలాగే సేమ్ పిక్చర్స్ పదే పదే మీరు ప్రతి వీడియోలో కూడా సేమ్ పిక్చర్ పెడుతూ ఉన్నా కూడా మనకి రీయూజ్డ్ కంటెంట్ అనేది వస్తుందనమాట. సో, ఈ 2 విషయాలు చాలా ఇంపార్టెంట్ అండి వాయిస్ ఓవర్ ఛానల్స్‌కి. ఇమేజెస్ ఆర్ వీడియోస్ పదే పదే వాడటం మానేయండి. అలాగే వేరే వాళ్ళ వీడియోలు మన ఛానల్‌లో పెట్టేందుకు ట్రై చేయొద్దు. అస్సలు మన ఓన్ కంటెంట్ మన వాయిస్ ఓవర్‌తో ఇచ్చిన వీడియోస్‌కి రీయూజ్డ్ రావటం, సామాన్యమైన రోజుల్లో ఎవరో వీడియోస్‌ని తీసుకొచ్చి మనం ప్లే చేస్తే ఖచ్చితంగా మనకి రీయూజ్డ్ అయితే వస్తుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చుట్టుపక్కల ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలంటే, మనం డార్క్ రూమ్‌లోకి వెళ్ళిపోయి, అక్కడ పిల్లోసు, దుప్పట్లు, మన ఇంట్లో ఉండే వస్తువులు, బట్టలు అలాంటి వాటి మధ్య మనం కూర్చొని గనక, వీడియో గనక వాయిస్ ఓవర్‌కి రికార్డ్ చేస్తే చాలా నీట్‌గా అండ్ క్లారిటీగా ఉంటుంది. చాలా చిన్న రూమ్‌లో రికార్డ్ చేయడం వల్ల వాయిస్ అనేది చాలా క్లారిటీగా ఉంటుంది. అది నా అనుభవంతో చెప్తున్నాను. సో, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించి ట్రై చేయండి.